నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదానికి సామాన్య ప్రజలు ఎలా బలైపోయారు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో. ఆ రోజున అంటే 1947లో 1947లో అప్పటి దేశానికి తొలి హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు విని ఉంటే ఈ ఉగ్రదాడి పరంపర జరిగేది కాదు. ఈ రోజున అంటే గత నెల ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాద దాడి జరిగేది కాదు. పటేల్ గారు ఆ రోజు సలహా ఇచ్చారు, కానీ ఆ రోజున ప్రభుత్వ పెద్దలు ఆయన మాటల్ని పట్టించుకోలేదు. అంటే ఈ పాపం అంతా అప్పటి ప్రభుత్వ పెద్దలదేనా అనేటువంటి మాటలు మాట్లాడారు. రెండోది, గుజరాత్ నుంచే పాకిస్తాన్కి మరోసారి ఒక స్ట్రాంగ్ వార్నింగ్, గట్టి హెచ్చరిక కూడా ఇచ్చారు ప్రధాని మోదీ. మీరు రోటీ తినండి, ప్రశాంతంగా ఉండండి, లేదు మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాం, మా వైఖరి మారదు అంటే మాత్రం నా బుల్లెట్ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కానీ కేవలం ఒక పాజ్ ఇచ్చాం, బ్రేక్ ఇచ్చాం, ఎట్ ఎనీ టైం మాకు కావాలనుకున్నప్పుడు మొదలు పెడతాం, కాబట్టి ఖబర్దార్ అని చెప్పి పాకిస్తాన్కి నరేంద్ర మోదీ గారు ఒక గట్టి హెచ్చరిక ఇచ్చారు. అలాగే ఈ పిఓజేకే పాపం ఎవరిదైనటువంటి చర్చ మరొకసారి ఈ వ్యాఖ్యల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో బీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్తే అండి. మోదీ గారి కామెంట్స్ని మనం ఎలా చూడాలి? ఈ చర్చ చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాం. మరొకసారి ఆయన ఒకటి పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇవ్వడంతో పాటు 75 సంవత్సరాల నుంచి ఈ యొక్క మనం సఫర్ అవుతున్నాం, అమాయకులు చనిపోతున్నారు. మీ ఇనిషియల్ రిమార్క్స్. ముందుగా మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నిన్న మోడీ గారు గుజరాత్ వేదికగా చాలా క్లియర్ గా కేటగారికల్ గా పాకిస్తాన్ కు ఒక వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్, మీరు మీ దేశంలో మీ ప్రజల మీద ఏదైతే అత్యంత కిరాతకమైన దారుణమైన పరిస్థితులు ప్రజలు చూస్తున్నారో, దానిలోంచి ఏదైతే ఉగ్రవాదం అనే ఒక పెద్ద భూతాన్ని మీరు తయారు చేస్తున్నారో, ఆ భూతాన్ని భారతదేశం మీద గిట్ట ప్రయోగించాలని ప్రయత్నం చేస్తే ఇకపైన, ఎందుకంటే గత 35-40 సంవత్సరాలుగా వాళ్ళు అదే ప్రయత్నాన్ని పదే పదే చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టకుంటే మాత్రం ఇంకా పాకిస్తాన్ అనేది చరిత్రలో ఒక పాకిస్తాన్ అనే దేశం ఉండేది అని మాత్రమే చెప్పుకునే దశకు మీరు చేరుతారు అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ మీరు చూసినట్టయితే ఆపరేషన్ జరిగిన తర్వాత పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఒక్క పాకిస్తానే కాదు, ప్రపంచ దేశాలకు కూడా భారతదేశము ఎలాంటి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుంది, ఈ భారత సమాజం మీద, భారత పౌరుల మీద ఎవడైనా ఒక కన్ను వేస్తే, లేకుంటే మన ప్రజలను ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకుంటే భారతదేశం ఎంత స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుంది, మన యాక్షన్ ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఆపరేషన్ సింధూర్ వేదికగా, ఆపరేషన్ సింధూర్ ఒక వే ఆఫ్ ఆపరేషన్ సింధూర్ మార్గంలో ఆ మొత్తం ప్రపంచానికి భారతదేశం, భారతీయ ఆర్మీ, ఎస్పెషల్లీ భారతదేశ ఆర్మీ త్రివిధ దళాలు చూపించాయి. ఆ రుచి చూసింది పాకిస్తాన్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు ఒకవేళ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, అప్పుడు హోమ్ మినిస్ట్రీ అనేది లేదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అట్లాగే వారితో పాటు విపి మీనన్ గారు, వారు యాక్చువల్ చాలా చక్కని బుక్ ఒకటి రాశారు. ఆ తర్వాత వారి ఎక్స్పీరియన్స్, ద స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని. యాక్చువల్లీ దానిలో ఉన్న చాలా విషయాలను మనం పరిశీలిస్తే అప్పుడు ఎట్లాంటి తప్పులు జరిగినాయి అనేది అర్థమవుతుంది. ఒకవేళ వల్లభాయ్ పటేల్ గారి గిట్ట మొత్తం కాశ్మీర్ సమస్యను అప్పచెప్పి ఉంటే ఈ రోజు మనం ఇటువంటి దరిద్రమైన పరిస్థితులు, ఎందుకంటే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ పార్టీషన్ జరిగినప్పుడు మీరు గమనించినట్టయితే 4 దేశాలతోని అది బార్డర్ చేస్తుంది. ఒక పక్కన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా అండ్ టిబెట్. ఎందుకంటే టిబెట్ అప్పటికి ఒక దేశంగానే ఉంటుంది. అలాంటిది 4 దేశాలకు జస్ట్ ఒక కొన్ని కిలోమీటర్ల అవతల రష్యా, అంటే సోవియట్ యూనియన్, అప్పుడు సోవియట్ యూనియన్. ఇటువంటి ఒక 5 దేశాలకు మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశాన్ని మనం ఎంత చక్కగా కాపాడుకోవాలి అనే ఒక విజన్ లేకుండా అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఏం చేశారు, దాన్ని తీసుకుపోయి డిసెంబర్ 31, 1947 ఆయన తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితి ముందు పెట్టారు. ఎప్పుడైతే అది యునైటెడ్ నేషన్స్ ముందుకు వెళ్ళిందో అప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ గా ఉన్న సర్దార్ పటేల్ గారికి దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. కాదు అమర్నాథ్ గారు, ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వెర్షన్ చెప్తారు.
కరెక్ట్. అప్పుడు ప్రధానమంత్రి గారికి జవహర్లాల్ నెహ్రూ గారికి సరిగ్గా ఫోర్కాస్ట్ చేయలేకపోయారా? లేదు ఇంటెన్షనల్గానే ఎవరికో ఫేవర్ చేయడం కోసం, లేకపోతే బ్రిటిష్ నుంచి ఇంకెవరో ఎంపైర్ నుంచి చెప్పినట్టుగా ఏదో చేశారు అని కొంతమంది చెప్తారు. లేదంటే సరైనటువంటి అవగాహన లేకపోతే సరైనటువంటి ముందు చూపు లేకను ఎందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మాటల్ని పెడచెవిన పెట్టారు? ఎందుకు పట్టించుకోలేదు? లేదా ఈగో క్లాషెస్ అలాంటిది ఏమన్నా? రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనము అంటే నేను కానీ మీరు కానీ అప్పుడున్న సందర్భాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం లేం కాబట్టి వారు ఏది చెప్పారు అనే బుక్స్ ద్వారానో లేకుంటే వారు ఏదైతే చెప్పిన అంటే బిపి మీనన్ గారు హీ హాజ్ డన్ దిస్ బుక్ జస్ట్ ఆఫ్టర్ అవర్ ఇండిపెండెన్స్, ద స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనే బుక్ చాలా బుక్స్ కు అది ఒక ఏమంటారు దాన్ని ఒక రిఫరెన్స్ లాంటిది. ఎందుకంటే వారు చాలా చక్కగా ప్రతి ఒక్క చిన్న చిన్న వివరాలను కూడా అన్ని క్రోడీకరించి బుక్ రూపంలో తీసుకొచ్చారు. అంటే ప్రతి స్టేట్, ఈవెన్ హైదరాబాద్ స్టేట్ ఎట్లా ఇంటిగ్రేట్ అయింది, జునాగఢ్ ఎట్లా అయింది, మిగతా ప్రావిన్సెస్ ఎట్లా అయినాయి అనే విషయాలను వారు చాలా చక్కగా వివరంగా తీసుకురావడం జరిగింది. అంటే మీరు చూసినట్టయితే గిల్గిట్ ఏజెన్సీ అనే ఒకటి ఉంటుండే అప్పుడు, అంటే 1800s లో. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం వీ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ డీటెయిల్స్, బట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఆ మొత్తం స్టోరీలో అసలు నెహ్రూ గారు 1947 ఆగస్టు 15వ తారీఖు మనకు ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వారిని గాంధీజీ గారు నియమించడం జరిగింది. ఇది మనందరికి తెలిసిన స్టోరీ. ఎట్లా నియమించారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంతా మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. ఎప్పుడైతే వారు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నారో సి రాజగోపాలాచారి గారు గవర్నర్ జనరల్ గా ఉంటుండే, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ గా సర్దార్ పటేల్ గారు ఉంటుండే. అయితే అదే సంవత్సరము ఏమంటే అచానక్ అంటారు కదా, అక్టోబర్ లో నవంబర్ లో అసలు కాశ్మీర్ ఇష్యూయే లేదు. కాశ్మీర్ ఏ విధంగా ఇంటిగ్రేట్ కావాలి అనేదే ఆలోచన తప్పితే కాశ్మీర్ లో ఈ హిందూ ముస్లిం రైట్స్ కానీ లేకుంటే పార్టీషన్ లో అనేక వేల మంది చనిపోయింది హిందువులు పంజాబ్ బార్డర్ లో కానీ కాశ్మీర్ బార్డర్ లో చనిపోలేదు. బెంగాల్ బార్డర్ లో చనిపోయారు అనేక వేల మంది, దాదాపు లక్షల మంది హిందువులు ఈ రెండు బార్డర్స్ లో చనిపోయారు తప్పితే, అంటే చంపబడ్డారు తప్పితే జమ్మూ కాశ్మీర్ లో అటువంటి జరగలేదు. ఎందుకంటే అక్కడ మేజర్ జనరల్ హరి సింగ్ అక్కడ రాజుగా ఉంటుండే, అంటే అప్పటికి ఇంటిగ్రేషన్ కాలేదు కాబట్టి ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు వారు. ఎప్పుడైతే మేజర్ జనరల్ హరి సింగ్ నుంచి ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఎప్పుడైతే రాయబడ్డదో అక్టోబర్ 1947, ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఎప్పుడైతే రాయబడ్డదో అప్పటి నుంచి నెహ్రూ గారు దానిపైన ఒక ఏమంటారు ఒక కంట్రోల్ కోసము షేక్ అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ షేక్ అబ్దుల్లా పార్టీని కేంద్రంగా చేసుకొని చాలా కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే మరి వారు ఖచ్చితంగా కావాలని చేశారని నాకు నిజంగానే తెలియదు. కావాలని చేశారా లేకుంటే ఆయనకు తెలియక చేశారా లేకుంటే స్టూపిడిటీ ద్వారా చేశారా అనేది మనకు తెలియదు. బట్ he has made a biggest mistake of Indian history. That mistake is taking Jammu Kashmir issue to United Nations, which United Nations was not in the interest of taking care of this. ఎందుకంటే వారికి ఒక్కసారి ఎప్పుడైతే మనకు బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందో, ఎప్పుడైతే వివిధ ప్రావిన్సెస్ ఇండియన్ స్టేట్ లో యాక్సీడ్ అవుతున్నాయో అంటే అనెక్స్ అవుతున్నాయో ఆ సందర్భంలో ఐక్యరాజ్య సమితికి మన దేశంలో ఉండే ఒక పర్టికులర్ ప్రావిన్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండే. కానీ వీరు ప్రత్యేకంగా ఈ విషయాన్ని తీసుకెళ్లి జమ్మూ కాశ్మీర్ విషయాన్ని తీసుకెళ్లి యునైటెడ్ నేషన్స్ ముందు పెట్టడం జరిగింది. December 31st, 1947 ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి ఆ క్షణం నుంచి అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ తయారైంది. అందు గురించే ఇప్పుడు నిన్న మోడీ గారు గుజరాత్ లో చెప్పిన అంశం చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళు సర్దార్ పటేల్ గారు గిట్ట హ్యాండిల్ చేసి ఉంటే కాశ్మీర్ ఇష్యూను చాలా అంటే ఆ ఇష్యూ అసలు ఇష్యూగానే పోయి ఉంటుంది. ఎందుకంటే నోబడీ వాజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ టేకింగ్ కాశ్మీర్ టు ఇంటర్నేషనల్ ఇష్యూ. అది పాయింట్. అది ఒక హిస్టారికల్ బ్లండర్ అనుకుందాం. ఓకే, అది మోదీ గారు చెప్పారు. తర్వాత ఐ థింక్ 71లో కూడా మరొకసారి అవకాశం వచ్చింది మనకి. 90,000 మందో 92,000 మందో పాకిస్తాన్ సైనికులు మన బందీలు ఉన్నప్పుడు మన వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళని ఎలాంటి కండిషన్స్ లేకుండా ఊరికనే విడిచిపెట్టేశారు. అప్పుడు కనుక మనం ఒక కండిషన్ పెట్టుంటే ఈ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మాకు వదిలేస్తేనే మేము ఇస్తామని చెప్పి ఒక కండిషన్ పెట్టుంటే అప్పుడు కూడా
ఒక పిఓజేకి అంశం సాల్వ్ అయి ఉండేది, ఆ పని అప్పుడు చేయలేకపోయారని చెప్పి ఒక విమర్శ ఉంది. అదొక సెకండ్ ఛాన్స్ అనుకోవచ్చా? కరెక్టేనా అది? 100% కరెక్ట్. 1974లో అంటే 1971 వార్ అయిపోయిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు మన దేశ జైలులో మగ్గారు. వాళ్ళకు తిండి పెట్టాం, బట్టలు ఇచ్చాం, అన్ని ఇచ్చాం మనమే. కానీ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే 54 మంది ఇండియన్ సోల్జర్స్, భారత సైనికులు పాకిస్తాన్ కు పట్టుబడ్డారు. ఈ 54 మంది గురించి షిమ్లా అగ్రిమెంట్ లో ఇందిరాగాంధీ గారు అసలు మాట్లాడలేదు. నెంబర్ 1 బ్లండర్. నెంబర్ 2, పాకిస్తాన్ ఎప్పుడైతే మన ఆర్మీ అంటే పాకిస్తాన్ మొత్తం తుక్కు కింద రేగొట్టిన తర్వాత మన ఆర్మీ పిఓజేకే దాటి ఆల్మోస్ట్ ఇస్లామాబాద్ వరకు వాళ్ళ అంటే ఆర్మీ యొక్క క్యాంప్ అక్కడ వేయడం జరిగింది. అంటే మనం పిఓజేకే ఆల్రెడీ భారత జమ్మూ కాశ్మీర్ లో కలిసిపోయింది 1971 వార్ తర్వాత. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే అప్పుడు 1974లో సిమ్లా అగ్రిమెంట్ వేదికగా ఇందిరాగాంధీ గారు 13,800 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ అంటే పిఓజేకేలో మొత్తం జమ్మూ, ఇప్పుడు కోట్లీ కానీ ముజఫర్ ఇవన్నీ ప్లేసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఒకవేళ ఇండియన్ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఈ జమ్మూ పిఓజేకే ఏదైతే పిఓజేకే అంటున్నాం కదా, ఆ ప్రాంతం మొత్తం కూడా 13,800 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్ ను పాకిస్తాన్ కు దారాదత్తం చేసి 90,000 మంది సైనికులను పాకిస్తాన్ కు ఉత్త పుణ్యాన్ని అప్పచెప్పారు. కానీ మన జవాన్లు ఎవరైతే పాకిస్తాన్ కు పట్టుబడ్డారో 54 మందిని మనం ఒక్కళ్ళని కూడా వాపస్ తెచ్చుకోలేకపోయాం. సో అది అత్యంత దారుణమైన విషయం. ఇప్పుడు మనం చాలా సార్లు ఇందిరాగాంధీ గారు అద్భుతంగా గెలిచారని మాట్లాడతాం కదా. ఇందిరాగాంధీ 1971 వార్ జరిగిన తర్వాత మనం గెలిచిన తర్వాత మనకి ఏదైనా లాభం జరిగిందా అనే క్వశ్చన్ కు మాత్రం మనం ఒక పెద్ద గుండు సున్నా అని మాత్రమే చెప్పగలుగుతాం. భారతదేశానికి ఎటువంటి ఉపయోగం కూడా జరగలేదు. ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ అయింది, వాళ్ళకు లాభం జరిగింది. కానీ మనకు భారతదేశానికి మాత్రం, భారతీయ పౌరులకు మాత్రం ఎటువంటి కొంచెం ఈసుమంతా కూడా లాభం జరగలేదు. ఇంకా ఇన్ఫాక్ట్ మనం లాస్ అయినాం. మన సోల్జర్స్ 3,000 మంది చచ్చిపోయినారు, మన సోల్జర్స్ 54 మంది పాకిస్తాన్ కు పట్టుబడ్డారు, వాళ్ళు ఒక్కళ్ళు కూడా తిరిగి రాలేదు. అన్ఫార్చునేట్లీ షిమ్లా ఒప్పందంలో భాగంగా కూడా వీ హ్యాడ్ టు లీవ్ దట్ 93,000 soldiers, Pakistan Gundas, but unfortunately we couldn't take back those 54 jawans. So that is a very unfortunate affair, sir. అంటే ఇందిరాగాంధీ గారు అప్పుడు చేసిన అత్యంత దారుణమైన అగ్రిమెంటే షిమ్లా ఒప్పందం. ఓకే, అవన్నీ ఇప్పుడు 147లో జరిగినటువంటి చరిత్రాత్మక తప్పిదము, రెండోది 1971 74లో జరిగినటువంటి మరొక అవకాశాన్ని జారవిడిచారు. సరే, ఇప్పుడు కరెంట్ సినారియోకి వస్తే ఇప్పుడు బలమైనటువంటి నాయకత్వం దేశంలో ఉంది 2014 నుంచి కూడా. ఇప్పుడు ఏ స్టేజ్కి మనం చేరుకున్నాం? పిఓజేకి అంశాన్ని సాల్వ్ చేయలేనటువంటి ఒక జటిలమైనటువంటి సమస్యలాగా, అంటే అప్పుడు అఫ్కోర్స్ అప్పుడు సాల్వ్ చేసి ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజున ఎలాంటి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా, చేస్తారా? ఏ స్థితిలో ఉన్నాం మనం పిఓజేకి సంబంధించి? ఏమైనా మనం నియర్ ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాజు గారు, ఈరోజు 27 మే మీరు రాసి పెట్టుకోండి. పిఓజేకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, సీజ్ టు ఎగ్జిస్ట్. దేర్ ఇస్ నో పిఓజేకే. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం. చాలా త్వరగా ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్న ప్రాంతాలు ఉన్నాయో అవి జమ్మూ కాశ్మీర్ లో భాగంగా రేపు ఎన్నికలు నిర్వహించబడతాయి. ఆ ప్రాంతాలలో మనం ఆల్రెడీ డీలిమిటేషన్ రిపోర్ట్ లో భాగంగా మన హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చాలా కేటగిరికల్ గా 114, అంటే మనం ఇప్పుడు చూసినట్టయితే 90 నియోజకవర్గాలకు మాత్రం ఎన్నికలు చేస్తున్నాము, మిగతా 24 నియోజకవర్గాలకు మాత్రం ఎన్నికలు త్వరలో జరిపిస్తాము అని చెప్పారు. అంటే పిఓజేకేలో కూడా ఇప్పుడున్న అంటే సోకాల్డ్ పిఓజేకే అని మీరు చెప్తున్న ప్రాంతాలలో కోట్లీ కావచ్చు, ముజఫర్ నగర్ కావచ్చు, ఈవెన్ టిల్ గిల్గిత్, అక్కడి వరకు కూడా మనం అన్ని ప్రాంతాలలో అతి త్వరలో, ఎగ్జాక్ట్లీ డేట్ చెప్పలేము కానీ ఖచ్చితంగా 100% పిఓజేకే భారతదేశంలో కలవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ చాలా మంది యాక్టివిస్టులు మాకు ఈ దరిద్రం వద్దు, ఈ పాకిస్తాన్ దరిద్రం వద్దు, మాకు భారతదేశంతో కలవాలి అని అనేక మంది అక్కడ స్వచ్ఛందంగా యువకులు రోడ్ల మీదకి వచ్చి అక్కడ పోరాటాలు చేస్తున్నారు. కొత్త పార్టీలు అక్కడ పుట్టుకొస్తున్నాయి. అంటే డెమోక్రటిక్ వేలో వాళ్ళు చాలా పోరాటాలు చేస్తున్నారు. అతి త్వరలో అక్కడ ప్రజాస్వామ్యం అంటే
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగము 2019లో కాశ్మీర్కి వెళ్ళింది. 2025 కానీ 26లో కానీ ఖచ్చితంగా ఇప్పుడు మీరు అంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వెళ్తుంది. అక్కడ కూడా దాన్ని 100% 100%, 100% అక్కడ అమలు చేయడం ఖాయం. రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తున్నా మే 27వ తారీఖు 100% 100% POJK విల్ బి ఎ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. ఓకే, అదే ఆశిద్దాం. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, అది ఒక ఎమోషను. తప్పకుండా అది జరిగి తీరుతుందనే మనము కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాల్ని మీరు కామెంట్ చేయొచ్చు. ప్రధానమంత్రి మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆ రోజున పటేల్ గారు చెప్పిన మాట విని ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని మోదీ గారు మాట్లాడారు. అలాగే ఈ POJK పాపం గత 76 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, ఈ పాపం ఎవరిది? మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీ అభిప్రాయాలు. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.